నమస్కారం. నా పేరు ముదిగొండ రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని. ప్రియమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ కలెక్టర్ గారికి పాలవంచ పట్టణ కమిటీ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల జిల్లా కమిటీ నుంచి విన్నవించేసే విషయం ఏంటంటే, అయ్యా, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 26,000 కుటుంబాలు పైగా రజక వృద్ధిదారులుగా మేము ఉన్నాం. సుమారు ఒక 10,000 కుటుంబాలు రజక పని చేసుకొని మా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ఈ ఉమ్మడి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం పాలవంచ సిటీలలో నిత్యం మేము పనులు చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి తమరు దయ ఉంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల భవనాలు అనేక సంఘాలకు కట్టిన పరిస్థితి ఉంది. కానీ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ఒక డయాలసిస్ సెంటర్ ఉంది. మరి ఇవన్నీ ప్రభుత్వ పథకాల రూపంలో వస్తున్నప్పుడు రజకులుగా మేము ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న జనాభాకు అనేక రకాల సేవలు చేస్తున్నాం. రాష్ట్రంలో 3 కోట్ల జనాభా కూడా ఈ రజకులుగా మేము సేవ చేస్తున్నాం. మరి ఒక మానవీయ కోణంలో మేము చేసే పని సమాజానికి ఉపయోగపడేది. అంటే మేము ప్రభుత్వ దాంట్లో ఒక భాగస్వామ్యాన్ని మా పనిని గుర్తించాలి. అటువంటిది మేము పట్టుమని 10 మంది ఆడ కూర్చొని సమావేశం పెట్టుకొని మాకు సంబంధించిన సమస్యలు మాట్లాడుకోవాలంటే మాకు ఒక గూడు లేదు. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాకు ఒక ఆత్మగౌరవ భవనం కావాలని కోరుకుంటున్నాం. ఈ ఆత్మగౌరవ భవనం మా జాతికి ఒక చిహ్నంగా మిగిలిపోతుంది. రానున్న కాలంలో మేమందరం ఐక్యంగా కావాలన్నా, ఐక్యంగా పనిచేయాలన్నా, మేమందరం ఒక చోట నిలబడాలన్నా మాకు చాలా అవసరమైన పరిస్థితి ఉంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు, మీరు గతంలో మేము ఇందిరమ్మ ఇళ్ళు అడిగాము, అవి L1 L2లో మీకు శాంక్షన్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. దానికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మా రజకులకి ఒక ఆత్మగౌరవ భవనం నిర్మించుకోవడానికి మాకు సపరేట్ ఫండ్నిచ్చి మాకు ఈ భవనాన్ని పాలవంచ కేంద్రంలో, పట్టణ కేంద్రంలో నిర్మించుకునేదానికి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 26,000 కుటుంబాల నుంచి కుటుంబానికి 2-3గా కుటుంబ సభ్యులతో సహా వచ్చి మీ కలెక్టరేట్ ముందు మేము దీక్ష చేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ గారికి మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. మాది ఆత్మగౌరవ సంబంధించిన సమస్య తప్ప మేమేదో ఉద్దేశపూర్వకంగా పోరాటాలు చేయాలని కాదు. కావున మాకు ఇచ్చే భవనం అనేది ఒక సామాజికంగా మీరు చేసే సేవ అని చెప్పేసి ఆలోచించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ చేతిలో ఈ భూమిని కేటాయించడం అనేది అవకాశం ఉంది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు మా ప్రాంతంలో ఉన్నారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. అయ్యా, మీరు మంత్రులు అయ్యింది మా ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. మేమందరం రజకులుగా ఈ ఏరియాలో మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం. మరి మేము ఆత్మగౌరవ భవనం అడుగుతున్నామంటే మీరు కాదంటాం అనేది సబబు కాదు. మీరు కూడా ఒక చేయూతనిచ్చి మాకు ఆత్మగౌరవ భవనాన్ని సమకూర్చేవచ్చు. దాంట్లో మీరందరూ సహకరించాలని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మేము సామాజికంగా రజకులం, మమ్మల్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై రజక, జై జై రజక. అయ్యా, ముఖ్యమంత్రిగా